హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే గోధుమ రవ్వ ప్రసాదం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ జీడిపప్పు కిస్మిస్ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనము గోధుమ రవ్వ కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ గోధుమ రవ్వని నెయ్యిలో మాడిపోకుండా కమ్మని వాసన వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి. ఇలా గోధుమ రవ్వని నెయ్యిలో వేయించి ప్రసాదం చేసుకుంటే ప్రసాదం చాలా రుచిగా వస్తుంది. ఈ వేగిన గోధుమ రవ్వని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నీళ్లు మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లో గోధుమ రవ్వ వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. గోధుమ రవ్వ ఇలా బాగా దగ్గర పడిందండి. ఇది మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు గోధుమ రవ్వకి 1 గ్లాసు బెల్లం వేశాను. అలాగే 1/4 గ్లాసు పంచదార కూడా వేశాను. ఇలా బెల్లంతో చేసే స్వీట్స్లో కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం పంచదార వేశాక కొద్దిసేపటికే ఇదంతా బాగా పల్చగా అవుతుంది. ఇలా పల్చగా అయ్యి మళ్ళీ దగ్గర పడడం మొదలవ్వంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిలో కొద్దిగా యాలకుల పొడి, మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రసాదం కొద్దిగా ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి గట్టి పడుతుంది. ఎంతో రుచికరమైన ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని 10 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.